ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి వందనములు తెలియజేయచ్చు. మీ యొక్క లేఖనాల ద్వారా మా కోసం వ్రాయించినటువంటి మాటలను గూర్చి ఈ సమయంలో ఆలోచన చేయవలసి ఉంటుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి. చెప్పబడుచున్న ప్రతి మాట వాక్యానుసారమైనదిగా ఉండటానికి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగటానికి మీ సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి, వినగలిగే చెవులను గ్రహించగలిగేటటువంటి మంచి మనసును దయచేయమని కోరుకుంటున్నాం. లేఖనాల్లో చెప్పబడినటువంటి ప్రతి మాట, వ్రాయబడినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయగలుగుతూ మీ యొక్క మాటలు నేర్చుకునేటటువంటి భాగ్యమును, ఆసక్తిని, ఆలోచనను మాకందరికీ మీరే దయచేయండి. మీరే సహాయం చేసి మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన ప్రారంభం మొదలుకొని ఈ వాక్య పరిచర్య అనంతరం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహాజ్ఞానంలో ఉన్నటువంటి మాటలను గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు మనకు ఏం అర్థం అవ్వాలి అని అంటే, ప్రతిరోజు వింటున్నవే కదా, ప్రతిదినము వింటున్నటువంటి మాటలే, ప్రతి దినము కూడా చదువుచున్నటువంటి మాటలే కాబట్టి సింపుల్గా తీసుకోవటానికి, సులభముగా ఆలోచించటానికి లేదు. ప్రతిరోజు ప్రతిదినము చదువుచున్నటువంటి మాటలైన, ప్రతిరోజు ధ్యానం చేస్తున్నటువంటి వాక్య సందేశాలు, వాక్య సందర్భాలు అయినప్పటికీ జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే వాక్యమును పరిశీలించకపోతే, వాక్యాన్ని పరిశీలనగా చదవకపోతే, వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకునకపోతే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వాక్యం వింటున్నటువంటి వారైనా, వాక్యమును బోధించేవారైనా ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోగలిగితేనే దేవుడు కోరుకుంటున్నటువంటి దానిని నెరవేర్చినటువంటి కుమారులుగా మనము ఉండే అవకాశం అనేది ఉంది. దేవుడు అనుకున్నది ఒకటి, నేడు మనం చేస్తున్నది మరొకటి అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలను కలిగి మనము బ్రతకటం లేదు అని, మన బ్రతుకు జీవితాలు అనేవి దేవునికి ఇష్టమైనటువంటివిగా లేవు అన్న విషయం మనకు అర్థమవుతుంది, దేవునికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి గడిచినటువంటి అనేకమైనటువంటి పాఠ్యాంశములలో, సందేశములలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, చాలా ఆలోచనాత్మకమైనటువంటి సంగతులను కృపా సందేశాల శీర్షికలో మనము నేర్చుకుంటూ ఉన్నాము, నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గడిచినటువంటి నెలంతయు కూడా కృపా సందేశాల శీర్షికకు సంబంధించి అనేకమైనటువంటి పాఠ్యాంశముల ద్వారా అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి సంఘటనలను గూర్చి వాక్యంలో నుండి మనము ఆలోచించడం అనేది జరిగింది. అలాగుననే ఈరోజు ఈ సమయంలో కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి సందేశంను గూర్చి ఆలోచన చేద్దాం. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఈ కృపా సందేశాలను గూర్చి మనం ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, మనకు బాగా తెలిసినటువంటి సంగతి, అబద్ధ బోధ అనేది నేడున్నటువంటి
క్రైస్తవ సమాజంలోనికి తీసుకురావటం అనేది జరిగింది. ఆ యొక్క అబద్ధ బోధను ఖండిస్తూ, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, మీరు అలా బోధిస్తున్నారు కాబట్టి అది వాక్యానుసారమైనటువంటి బోధ కాదు అని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, వాక్యం ద్వారానే వాటిని ఖండిస్తూ, ఆ బోధను మీరు మార్చుకునే ప్రయత్నాన్ని చేయండి అని వారికి హెచ్చరిస్తూ, ఎవరైతే ఆ బోధన చేస్తున్నారో వారిని గూర్చి తెలియజేస్తూ, వారు తమ యొక్క బోధను మార్చుకోవాలి, తమ జీవితాలను దిద్దుకోవాలి అని ప్రేమతో వారికి హెచ్చరిస్తూ తెలియజేస్తూ అనేక పాఠ్యాంశములను మనము వాక్యంలో నుండి ఆలోచన చేయటం అనేది జరిగింది. కేవలం చెబుతున్నటువంటి వారికే కాకుండా ఆ మాటలు చెబుతున్నప్పుడు వింటున్నటువంటి వారికి, ఆ మాటలు విని ఆ యొక్క బోధను అనుసరించేటటువంటి వారికి కూడా అనేకమైనటువంటి సంగతులను తెలియజేయటం అనేది జరిగింది. దానిని పురస్కరించుకుని ఈరోజు మనము కృపా సందేశముల శీర్షికలోనే మరొక పాఠ్యాంశంను గూర్చి ఆలోచన చేద్దాం. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటంటే, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? పాఠ్యాంశం మరొకసారి, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా? ఈ పాఠ్యాంశము లేదా ఈ సందేశము చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అనంటే, ఆనాడు వారు బోధించినటువంటి బోధలు, నేటికి వారు బోధిస్తున్నటువంటి బోధలు ఎలా ఉన్నాయో అనేది గమనించుదాం. ఎవరు? అబద్ధమును బోధించినటువంటి వారు, అబద్ధమును బోధిస్తూ ఉన్నటువంటి వారు. పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదు. ఆల్రెడీ మనము పరిశుద్ధపరచబడినటువంటి వారము కాబట్టి ఆ పరిశుద్ధత ఎప్పటికీ మనలో ఉంటుంది. ఆ పరిశుద్ధత పోయే అవకాశము లేదు. ఆ పరిశుద్ధతను మనము కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదు. కేవలము మనము పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి ఆ పరిశుద్ధపరచబడినటువంటి దానిని బట్టియే మనము నిత్య రాజ్యంలో అంటే పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని వారి యొక్క ఆలోచన విధానం. కేవలము పరిశుద్ధపరచబడి అంతటితోనే వదిలేయాలా? లేదా పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధతను కొనసాగించవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా? కేవలము పరిశుద్ధపరచబడితే సరిపోతుందా? ఆ పరిశుద్ధపరచబడినటువంటి జీవితమును పరిశుద్ధముగా కొనసాగించుకోవాలా అనంటే, వాక్యానుసారంగా మనం ఆలోచన చేయగలిగితే గనుక పరిశుద్ధపరచబడినటువంటి మనము ఆ పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. ఆ పరిశుద్ధత జీవితమును కాపాడుకోగలగాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితమును కాపాడుకోలేని పక్షమున ఆత్మీయ జీవితం అనేది బలహీనపరచబడేటటువంటి అవకాశం ఉంది. ఆత్మీయ జీవితాలు అనేవి బలహీనమయ్యేటటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుడు పరిశుద్ధమైనటువంటి వారు. పరిశుద్ధమైనటువంటి దేవుడు మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నారు. మరొకసారి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మీరు కూడా పరిశుద్ధులుగానే బ్రతకాలి అని మనలను గూర్చి కోరుకున్నారు. కానీ నేడు బోధించే అబద్ధ బోధకులు ఎలా బోధిస్తున్నారు అనంటే, మనము పరిశుద్ధముగా బ్రతకవలసినటువంటి అవసరతయే లేదు. పరిశుద్ధముగా బ్రతుకుతూ మన జీవిత కాలమంతా కూడా ఆ పరిశుద్ధతను కొనసాగించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు అనంటే, ఆల్రెడీ మనం ఒకసారి పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధత మన జీవితంలో నుండి తొలగిపోయే అవకాశము లేదు.
ఆ పరిశుద్ధత నుండి మనము బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం లేదు కాబట్టి, మనము ఎలా బ్రతికినా పరిశుద్ధత అనేది మనలో నుండి పోయే అవకాశమే లేదు అన్నది వారి ఆలోచన విధానం. నేను మరలా వారి ఆలోచన విధానం అని ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అనంటే, కేవలం అది వారి ఆలోచన విధానమే కానీ, వాక్యంలో ఉన్నటువంటి ఆలోచన విధానం కాదు. దేవుడు చెప్పినటువంటి ఆలోచన విధానము కాదు. యేసుక్రీస్తు వారు చెప్పిన విధానపు ఆలోచన కాదు. పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన విధానం కూడా కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే అపోస్తులులు చెప్పినటువంటి విధానం కూడా కానే కాదు. కాబట్టి ఎవ్వరు ఎక్కడ చెప్పినటువంటి బోధను వీరు బోధించగలుగుతున్నారు, వీరు మాట్లాడగలుగుతున్నారు, వీరు వివరించగలుగుతున్నారు, వీరు అనుసరించగలుగుతున్నారు. వీరే అనుసరించటం కాకుండా అనేక మందిని ఆ బోధను అనుసరించే వారిగా వీరు తమ ఆలోచనల వైపుకు త్రిప్పుతూ ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క పాఠ్యాంశములను, ఈ యొక్క సందేశములను మాట్లాడవలసినటువంటి అవసరత అనేది వచ్చింది. వాక్యంలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో, వాక్యంలో దేవుడు వ్రాయించినటువంటి మాటల ఆధారాలు ఎలా ఉన్నాయో, వాటిని బట్టి మనం చూడగలుగుతూ, వాటిని చదువుచూ గ్రహించగలుగుతూ, వాటిని గూర్చి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నమును చేయగలగాలి. కానీ వాటిని పక్కన పెట్టేసి, వాటిని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలిగి, దేవునికి ఇష్టం లేని ప్రణాళికలను చేయగలుగుతూ, వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి జోడించి మాట్లాడటం వలన సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులుగా బ్రతకాలనుకుంటున్న వారు, పరిశుద్ధతను కొనసాగించుకోవాలి అనుకుంటున్నవారు, పరిశుద్ధతను కొనసాగించుకుంటూ తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నటువంటి వారు, తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటున్నటువంటి వారు, వీరందరూ కూడా దేవునికి దూరం అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎలా ఉంది అనంటే వారు బోధించేటటువంటి అబద్ధపు బోధ వలన ప్రమాదం అనేది ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా అనే ప్రశ్నకు తప్పకుండా విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసినటువంటి అవసరత అనేది ఉన్నది. ప్రతిరోజు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి బ్రతకవలసినటువంటి అవసరత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే, పరిశుభ్రతను గురించి మనం ఆలోచించినప్పుడు మన యొక్క దేహానికి స్నానం చేయటం, చక్కగా సోప్తో శుభ్రం చేసుకోవటం, కడుక్కోవటం, ఇదంతా చేస్తాం. ఎందుకు అనంటే దేహం కూడా పరిశుభ్రముగా ఉండటానికి, దేహము కూడా నీటిగా ఉండటానికి మన యొక్క దేహానికి మనం ఏం చేస్తామంటే స్నానం చేయటం కానీ, చక్కగా సోప్తో కడుక్కోవటం కానీ ఇలా చేస్తూ ఉంటాం. మరి దేహానికి కూడా స్నానం చేయకుండా, దేహానికి కడుగకుండా మనం విడిచిపెట్టగలిగితే దేహమంతా కూడా మురికితో నింపబడి మనకు మన దేహమే నచ్చనటువంటి స్థితిలో వాసన అనేది రావటం, చెమట వాసన, మురికి అంతా, ఇదంతా మనము ఆలోచిస్తున్నప్పుడు కనీసం దీని వలనైనా కూడా మనకు ఆత్మీయంగా కూడా మన యొక్క ఆత్మీయ జీవితమును ఆత్మీయముగా కూడా మన యొక్క ఆత్మీయ జీవితమును పరిశుద్ధముగా ఉంచుకోవాలి అన్న సంగతి కనీస జ్ఞానముతో కూడా ఆలోచించని విధముగా నేడు అబద్ధమును బోధించగలుగుతున్నారు అని అంటే వీరిని గూర్చి మనం ఏం చెప్పాలి? వాక్యాన్ని
అర్థం చేసుకోలేనటువంటి స్టడీ చేస్తున్నారనా? వాక్యమును అర్థం చేసుకోలేనటువంటి స్థితిని కలిగి ఉన్నారనా? వాక్యమును పరిశీలించేటటువంటి ఆలోచన విధానంలో అయ్యారనా? ఫెయిల్ అవుతున్నారనా? లేదా వాక్యము అలా ఉన్నా సరే ఇలా చెప్పి నా ఆలోచనని గొప్పగా కనుపరచాలన్నది వారి ఆలోచన విధానమా? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. అనేకమైనటువంటి ప్రశ్నలు రావటానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించగలుగుతుంటేనే అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నప్పుడు, వాక్యములో లేనిది ఉన్నట్టుగా బోధించినప్పుడు, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుని మరి బోధించేటటువంటి వారికి, అబద్ధమును బోధించేటటువంటి వారి బోధలకు సత్యమును బోధించే వారికి అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆ ప్రశ్నలన్నింటికి కూడా వారు వాక్యానుసారమైనటువంటి సమాధానము ఇవ్వటానికి సిద్ధముగా ఉండాలి. మన దేహాన్ని మనం ప్రతిరోజు శుభ్రపరచుకుంటున్నాం, నీటిగా చక్కగా ఉండాలని. మరి ఆత్మను ఎందుకు పరిశుద్ధముగా ఉంచుకోవటానికి మనం ప్రయత్నించకూడదు? పోనీ వాక్యంలో ఏమైనా పరిశుద్ధముగా మీరు బ్రతకవలసిన అవసరత లేదు, పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి మీరు బ్రతకవలసినటువంటి అవసరత లేదు అని దేవుడు 66 పుస్తకాలు కలిగినటువంటి సముదాయంగా ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా వ్రాయించారా అని మనము బాగా పరిశీలన చేసినా కూడా ఎక్కడ కూడా కనిపించవు. ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకు అనంటే అటువంటి వాక్యపు యొక్క ఆధారములు దేవుడు వ్రాయించలేదు. మనము పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మీరు పరిశుద్ధులుగా బ్రతకవలసిన అవసరత లేదు. మీరు భూమి మీద పరిశుద్ధమైన జీవితమును కలిగి బ్రతకకపోయినా నేను మీకు పరలోకాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి ఆధారములు వాక్యంలో ఎక్కడ వెతికినా మీకు కానరావు. మీకే కాదు, నేను వెతికినా కనిపించవు, మీరు వెతికినా కనిపించవు, ఇంకెవ్వరు వెతికినా కూడా కనిపించవు. ఎందుకు కనిపించవు అని అంటే గనుక అటువంటి వాక్యపు యొక్క ఆధారములు ఎక్కడ కూడా లేవు కాబట్టి కనిపించవు. ఒకవేళ ఉన్నాయి అని మీరు అనుకోగలిగితే గనుక అది మీరు అపార్థం చేసుకున్నటువంటి సందర్భం అయితే ఉండొచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టుగా మీరు వాక్యం ఆధారాన్ని బట్టి అర్థం చేసుకొని చెప్పినటువంటిది కాదు, మీరు అనుకుంటూ బోధించినటువంటిది అయితే కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు పరిశుద్ధతను కలిగి బ్రతకవలసినటువంటి అవసరత మనకుంది. ఆ పరిశుద్ధత చివరి తుది శ్వాస వీడిపోయే క్షణము వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితమును కాపాడుకునే ప్రయత్నాన్ని చేస్తూ మన విశ్వాసమును కొనసాగించుకోవాలి. మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోగలుగుతూ బ్రతకాలి. కానీ పరిశుద్ధతగా బ్రతకవలసిన అవసరతయే లేదు అని చెబుతున్నటువంటి వీరి మాటలను బట్టి వాక్యంలో అలా ఉందో ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం మొదటిగా లేవ్యకాండంలో ఒక మాట చూడగలిగితే లేవ్యకాండంలో మొదటిగా ఒక మాట చూద్దాం. లేవ్యకాండము మనం ఆలోచన చేయగలిగితే 11వ అధ్యాయంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి చూద్దాం. లేవ్యకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో మనం మొదటిగా ఒక మాట చూద్దాం. లేవ్యకాండము 11వ అధ్యాయము 44వ వచనం.
నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలెను. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండులాగున మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. అంటే పరిశుద్ధపరచుకోవలసినటువంటి అవసరత లేదా? పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితమును మనం కలిగి ఉంటూ ఆ పరిశుద్ధతను ఎప్పటికీ విడిచిపెట్టకుండగా కాపాడుకోగలగాలి. చివరి క్షణము వరకు మన యొక్క ప్రాణము ఈ దేహాన్ని విడిచి వెళ్ళే వరకు, ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళే వరకు కూడా ఆ పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి మనము బ్రతుకును కొనసాగించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి బ్రతకవలసినదిగా ఈ యొక్క వాక్య సందర్భంలో మనము చూడటం అనేది జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు పరిశుద్ధుడు. దేవుని కుమారులముగా మనము కూడా ఎలా ఉండాలంటున్నాడంటే, పరిశుద్ధముగానే మీరు కూడా ఉండాలి అంటున్నాడు. మరి దేవుడేమో మనలను గూర్చి మీరు పరిశుద్ధముగా ఉండాలి అంటున్నప్పుడు, అబద్ధమును బోధించేవారు ఏమంటున్నారంటే, పరిశుద్ధముగా ఉండవలసిన అవసరత లేదు, ఆ పరిశుద్ధతను కలిగి బ్రతకవలసిన అవసరత లేదు, పరిశుద్ధమైనటువంటి జీవితమును కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదు. ఆల్రెడీ మనం ఒకసారి పరిశుద్ధపరచబడ్డాం. ఎలా పరిశుద్ధపరచబడ్డాము అని అంటే, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో మనం ఎప్పటికీ ఉండే అవకాశం ఉంది కాబట్టి, మనము ఎటువంటి పాపం చేసినా మనం పరిశుద్ధతను కోల్పోయిన వారము కాము అని వారి యొక్క ఆలోచన విధానం. వారి యొక్క ఆలోచన విధానమే, కానీ అది వాక్యంలో లేదు. మీరు పాపం చేసినా సరే పరిశుద్ధులు అని వాక్యంలో ఎక్కడ లేదు. పాపము చేసి మనము పశ్చాత్తాపం చెందాలి, పశ్చాత్తాప పడాలి, క్షమించమని దేవునిని వేడుకోవాలి, క్షమించమని దేవునికి ప్రార్థన చేయాలి. దిద్దుబాటు కలిగినటువంటి కుమారులుగా మనం బ్రతకాలి. పాపములను ఒప్పుకోగలిగేటటువంటి కుమారులుగా మన జీవితాలు ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. ఇది దేవుడు తన గ్రంథంలో మన కోసం వ్రాయించినటువంటి మాట. ఈ ఒక మాట కాదండి, అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇది మనము విశ్వాసులు పరిశుద్ధముగా బ్రతకవలసిన అవసరత లేదా అనేది ఇది మొదటి భాగంలో మనం నేర్చుకుంటున్నాం. రెండవ భాగాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఇది మొదటి భాగంలో కొన్ని సంగతులు మాత్రమే మనం ఆలోచన చేద్దాం. అటు తర్వాత రెండవ భాగంలో మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచిద్దాం. ఇప్పుడు అదే లేవ్యకాండంలో 19వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లేవ్యకాండం 19వ అధ్యాయము ఇక్కడ మనము 2వ వచనం చూడగలిగితే, లేవ్యకాండము 19వ అధ్యాయము 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు మరలా? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలేనన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని కుమారులుగా మనమందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైనటువంటి కుమారులుగా మనం ఉండాలని కోరుకున్నారు. కాబట్టి దేవుడు పరిశుద్ధముగా ఉన్నవాడైతే దేవుని కుమారులమైనటువంటి మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ నేడు బోధించేవారు ఏమంటున్నారంటే, పరిశుద్ధముగా ఉండవలసిన అవసరత లేదు, యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టేశారు కాబట్టి మనం ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇది వీరి యొక్క ఆలోచన విధానం, వీరి యొక్క బోధ విధానం. వీరు బోధించే ఈ బోధ వాక్యానుకూలమైనటువంటిది కాదు, వారికి అనుకూలమైనటువంటిది. మరొకసారి, వీరు బోధించే బోధ వాక్యానికి అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైనటువంటిది కాదు, పరిశుద్ధాత్మునికి అనుకూలమైనది కాదు,
అలాగుననే యేసుక్రీస్తు వారికి అనుకూలమైనది కాదు. యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులకు కూడా అనుకూలమైనటువంటిది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధ కార్యక్రమాన్ని వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యానుకూలమైనటువంటి బోధను వారు చేయటం లేదు, కానీ వారికి అనుకూలమైనటువంటి బోధనే వారు చేస్తున్నారు. వారికి నచ్చినటువంటి బోధ, ఇది మేము బోధించడానికి, మేము పాటించడానికి బాగుంది మాకు బాగుంది, మేము బోధించడానికి బాగుంది, మేము బ్రతకటానికి మాకు మాత్రమే అనుకూలంగా ఉంది అన్న ఉద్దేశమును బట్టి, ఆలోచనను బట్టి వారు చేస్తున్నారు. కానీ దేవునికి అనుకూలమైనది కాదు, వాక్యానుకూలమైనటువంటిది కాదు. వారి ఆలోచన విధానం వేరు, వాక్యంలో దేవుడు వ్రాయించిన ఆలోచన విధానాలు వేరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో చెప్పబడినటువంటి విధానాలు వేరు, దేవుడు వ్రాయించినటువంటి మాటలలో ఉన్నటువంటి విధానాలు వేరు, వేరు బోధిస్తున్నటువంటి బోధ విధానం వేరుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. జాగ్రత్తగా మనము గమనించగలిగితే దేవుడు వ్రాయించినటువంటిది ఉన్నది ఉన్నట్టుగానే మనము బోధించే ప్రయత్నం చేయాలి. బోధించేవారైతే, వింటున్నటువంటి వారైతే జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారముగా, ఆ వాక్యానుసారముగా బ్రతికేటటువంటి ప్రయత్నమును చేయగలగాలి. మరొక మాటను మనం చూడగలిగితే అదే లేవ్యకాండం 20వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. లేవ్యకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, లేవ్యకాండము 20వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. ఇక్కడ కూడా మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. అంటే మనము పరిశుద్ధపరచుకోవాలి. అంటే మనము చేస్తున్నటువంటి దానిని, అది పాపమైతే అది పాపములో నుండి మనం విడుదల పొందేటటువంటి ప్రయత్నాన్ని మనము చేయగలగాలి. ఆ పాపములో నుండి మనము దూరముగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇది దేవుడు తన యొక్క గ్రంథంలో మన కోసం వ్రాయించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. పరిశుద్ధముగా బ్రతకవలసినటువంటి వారంగా మనం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికేటటువంటి వారిగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన విధానం. దేవుడు మన కోసం తన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటల విధానం. అలా మనం బ్రతకగలిగితేనే మనము దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికినటువంటి వారుగా ఉండే అవకాశం అనేది ఉంది. లేదా దేవుడు కోరుకుంటున్నటువంటి కుమారులుగా ఈ భూమి మీద మనము మన జీవితాలను కలిగి ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. కానీ దేవుని ఆలోచనలకు మేరీ, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుడు వ్రాయించిన మాటలను లక్ష్య పెట్టకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికిన వారమైతే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికినటువంటి వారిగా మనము ఉండలేం. దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని కలిగి మనం బ్రతికేటటువంటి వారిగా ఉండలేం. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి అని దేవుడు మనలను గూర్చి కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నారు. కాబట్టి మన జీవితాలు పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. సంఘ విశ్వాసులు పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగి బ్రతుకుచు తమ ఆత్మీయ జీవితాన్ని దేవునికి అనుకూలమైనటువంటి పరిశుద్ధతను కలిగినటువంటి వారిగా బ్రతికేటటువంటి ప్రయత్నాన్ని మనము చేయగలగాలి. ఇది పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో దేవుడు మన కోసం వ్రాయించినటువంటి మాటలలో మొదటి భాగంలో మనము నేర్చుకుంటున్నటువంటిది. ఒకసారి పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికలో మనము
ఒక సంగతి ఆలోచన చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుండి 16 వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుండి 16 వచనములు మనము జాగ్రత్తగా చూడగలిగితే గనుక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుండి 16 వచనములు జాగ్రత్తగా చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని కోరుకున్నటువంటి దేవుడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అంటే పరిశుద్ధతను మీరు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారా? అవును. మన జీవితాలలో పరిశుద్ధమైనటువంటి వారిగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే పరిశుద్ధమైనటువంటి జీవితము వద్దనుకుంటున్నాం, పాప జీవితంలోనే ఉండాలనుకుంటున్నాం. అది కాదు దేవుడు కోరుకున్నది. పాపములో నుండి విడుదల పొందినటువంటి మనము ఆ పాపంలోనికి మరలా వెళ్ళవలసినటువంటి అవసరత అనేది లేదు. పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధతను కొనసాగిస్తూ బ్రతకాలి, చివరి వరకు ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకోగలగాలి. ఇది దేవుడు తన యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో, పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మరొక మాట చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక సంఘ విశ్వాసులలో అసలు ఎటువంటి విధంగా సంఘ విశ్వాసుల జీవితాలు అనేవి ఉండాలో మనం ఒకసారి చూడగలిగితే, పరిశుద్ధంగా సంఘ విశ్వాసులు ఉండాలా లేక అపరిశుద్ధంగా సంఘ విశ్వాసులు ఉండాలా అనేటటువంటిది ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మాసం నుండి మనము పవిత్రులనుగా చేసుకుందాము. ఎంత చక్కని మాట ఇక్కడ చూస్తున్నాం చూడండి. మరొకసారి 7వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి, ఏ భయం ఉండాలి? దేవుని భయమును మనం కలిగి ఉండి పరిశుద్ధతను సంపూర్తి చేసి, చూడండి ఇప్పుడు ఆ మాట, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మాసము నుండి, శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మాసము నుండి ఏం చేయాలంటున్నాడు? కల్మాసం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అంటే పవిత్రులనుగా మనము చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధులుగా ఉండే అవకాశం అనేది ఉంది. నేను ప్రారంభంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దేహానికి మనము జాగ్రత్తగా స్నానం చేస్తూ ఉంటాం, అలాగే నీటితో శుభ్రపరుచుకుంటూ ఉంటాం. మరి ఆత్మను మాత్రం విడిచిపెట్టేస్తాం. ఆత్మను ప్రార్థనతో నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, సంఘ విశ్వాసులు అయినటువంటి ఎవరైనా కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. సమస్త కల్మాసం నుండి, శరీరం నుండి, ఆత్మ నుండి దూరం చేసుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికేటటువంటి వారిగా మనం ఉండాలి అని దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మన కోసం వ్రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవునిని చూడాలి అంటే, పరలోకం చేరాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం విశ్వాసులుగా పిలువబడుచున్న మనకు, విశ్వాసులు అని చెప్పుకుంటున్న మనకు చాలా అత్యవసరము. ఏమిటి ఆ అత్యవసరము అని అంటే,
ఏమిటి ఆ అత్యవసరము అని అంటే వాక్యం. పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించుకోవటం, పరిశుద్ధులుగా బ్రతకటం, ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రామాణికమైనటువంటివి. కాబట్టి చివరికి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనమును మనం చూసి ముగించుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అన్నాడు. అంటే పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడటం అనేది అసాధ్యం. మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ప్రభును చూసే అవకాశం మనకుంది. కాబట్టి పరిశుద్ధముగా బ్రతికేటటువంటి వారిగా మనం ఉండాలి. పరిశుద్ధతను కొనసాగించుకుంటూ బ్రతికేటటువంటి వారిగా మన జీవితాలను మనము చక్కపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనమందరం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితమును కొనసాగిస్తూ బ్రతకాలి. మరణము వరకు కూడా ఆ పరిశుద్ధత జీవితమును కాపాడుకోగలగాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం వ్రాయించిన మాటలలో మనము చూస్తున్నటువంటి, చదువుతున్నటువంటి, వింటున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. కానీ దేవుడు గ్రంథంలో వ్రాయించిన మాటలకు భిన్నముగా నేడున్నటువంటి బోధకులు భిన్నపు వాక్యమును బోధిస్తూ ఉన్నారు. ఆ యొక్క భిన్నమైన వాక్యమునకు చెవినీయక, కల్పన కథల వైపునకు మన చెవినీయక, ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతున్నటువంటి మాటలను బట్టి మన చెవిని పెట్టి జాగ్రత్తగా ఆ మాటలను వింటూ నేర్చుకోగలుగుతూ, అనుసరించగలుగుతూ, పరిశుద్ధతను కాపాడుకోగలుగు మన యొక్క జీవితాలు అనేవి స్థిరమైనటువంటి విశ్వాస జీవితాలుగా, పరిశుద్ధమైనటువంటి విశ్వాస జీవితాలుగా మన జీవితాలు ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, అటువంటి అజ్ఞానమును, భిన్నాభిప్రాయములను బోధించే వారికి జాగ్రత్తగా పరిశీలన చేస్తూ, అవి వాక్యానుసారముగా మాట్లాడుతున్నారా, దేవునికి అనుకూలముగా మాట్లాడుతున్నారా, వారికి వారుగానే అనుకూలముగా మాట్లాడుతున్నారా అనేది జాగ్రత్తగా సంఘ విశ్వాసులైనటువంటి వారు పరిశీలన చేసేటటువంటి జ్ఞానమును కలిగిన వారై ఉండాలి. అలాంటి పరిశీలన చేసే జ్ఞానం కలిగిన వారై ఉండాలంటే దినదినము ప్రార్థన చేయాలి, దినదినము వాక్యమును చదవాలి, దినదినము వాక్య పరిశీలనలో అవగాహన కలిగినటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో నేను ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు. ఇదివరకు ఈ యొక్క పాఠ్యాంశం ప్రారంభము నుండి మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనములు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో ముగిస్తూ ఉండగా మరలా ఈ యొక్క విధంగా కలుసుకునేటటువంటి సమయము పర్యంతరం వరకు తండ్రి, మా ప్రాణం పోకడ మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం ఏ విధంగా కలుసుకునేటటువంటి భాగ్యంను, అటువంటి మంచి సమయంను మాకందరికీ కల్పించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.